హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి ట్యూస్డే లాగ్ అండి. మంగళవారం నాడు మార్నింగ్ తీసాను. బాబుకి అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. పాలకూర ఉండింది, పాలకూర పప్పు వండేద్దామనేసి పెడుతున్నాను. పప్పు అయితే కొద్దిసేపు నాననిచ్చానండి. నానిన తర్వాత పాలకూర పెట్టేసి అయితే వండుతున్నానండి. మెంతికూర కొంచెం వండింది, పాలకూర కొంచెం, మెంతికూర కొంచెం పెట్టేసి వండుతున్నాను. మా బాబుకి అయితే తింటాడండి పాలకూర పప్పు అయితే. ఇంతకుముందు తినేవాడు కాదు, ఇప్పుడైతే తింటున్నాడు. టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పెడదాం అనుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ కూడా వేసాను పప్పులోన. ఆయిల్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది అనేసి. నానింది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. తర్వాత అయితే గిన్నెలు ఉన్నాయండి. నైట్ అయితే నేను గిన్నెలు తోమకుండా పడుకుండిపోయాను. అలానే గిన్నెలు తోమాలి. నెక్స్ట్ అయితే రైస్ కడిగి పెడుతున్నాను అన్నం వండుదామనేసి. బాబుకి నాకు ఇద్దరికే కలిపేసే వండుతానండి అన్నం. మళ్ళీ నా ఒక్కదాని కోసం తర్వాత సపరేట్ ఏం వండుకుంటాను అనేసి మార్నింగే వండేస్తాను. అయితే గిన్నెలు అయితే ఉన్నాయి, గిన్నెలు అయితే తోమేయాలండి. గిన్నెలు తోమేసి బట్టలు అయితే వేయాలి, మిషన్కి బట్టలు ఉన్నాయి. సరే ఇవి రెండు పెట్టేసి చేద్దాంలే అనేసి పప్పు ఒక దగ్గర, అన్నం ఒక దగ్గర పెట్టేసి గిన్నెలు అయితే తోమేశాను. తోమిన తర్వాత బట్టలు కూడా మిషన్కి వేద్దామనేసి అనుకుంటున్నానండి. పొద్దుటైతే ఎండ వస్తుంది మంచిగా, అందుకని పొద్దుటేనే వేసేస్తాను. బట్టలు వేసిన తర్వాత పప్పు అయితే తాలింపు పెట్టాలండి. ఇంకా పప్పు అయితే ఉడికింది. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయిందండి. ఫస్ట్ లెక్కనే పప్పు అన్నం పెట్టేస్తానండి. అవి రెండు అయిన తర్వాత టిఫిన్కి అయితే చేస్తాను. టిఫిన్ ఇడ్లీ అని చెప్పాను కదా, ఇడ్లీ అయితే వేయాలి. ఇంకా వేయలేదు. మా బాబాయ్ అయితే లేచాడండి. లేచిన తర్వాత లేసే ముందు వేస్తాను, వాళ్ళు కొంచెం వేడివేడిగా ఉంటే బాగుంటాయి కదా అనేసి. చూడండి, వాడైతే అక్కడ ఏవో రాస్తున్నాడు. పొద్దుటే లేచి ఏవో నెంబర్స్ ఏవో వేస్తున్నాడంట. నెంబర్స్ అవి వేసుకుంటూ కూర్చుంటాడు అలా టీవీ ముందు. స్కూల్ ఉంటే మాత్రం అస్సలు లెగడండి. పొద్దుటే స్కూల్ లేని రోజు మాత్రం తొందరగా లెగుస్తాడు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా మార్నింగ్ స్కూల్ ఉంటే? తర్వాత రైస్ అయితే ఉడుకుతుందండి. రైస్ ఉడుకుతుంది. వాడికి లెగ్సిన తర్వాత నాకు పప్పులో ఒక ఆమ్లెట్ కావాలి, ఆమ్లెట్ వేసి పెట్టన్నాడు. సరే పప్పున ఆమ్లెట్ వేద్దామనేసి అనుకుంటున్నాను. అప్పడాలు ఉన్నాయి, వేయించుతానంటే వద్దంట. సరే నైట్కి వేయించుకుందాంలే అనేసి ఆమ్లెట్ అయితే వేస్తానులే అన్నాను. ఇడ్లీ కూడా పెట్టేశానండి. చట్నీ కూడా పట్టేశాను, పల్లీ చట్నీ పట్టేశాను. బట్టలు అయితే అవుతున్నాయి, వేసాను. తర్వాత అయితే వాడికి స్నాక్స్ రెడీ చేస్తున్నానండి. 2 స్నాక్స్ అని చెప్పాను కదా, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్కి ఒకటి. గ్రేప్స్ ఉంటే అవి ఒక స్నాక్ కింద పెట్టాను. ఇంకొకటి ఏవో చెక్కలు ఏవో ఉంటే అవి పెట్టేశానండి. అవి తింటాడు. అవి ఒక స్నాక్స్ కన్నీ పెట్టేశాను. 2 స్నాక్స్ తింటాడు. వాడికి నచ్చితే తింటాడండి, లేదంటే లేదు, అలానే తీసుకొచ్చేస్తాడు. ఒక్కోసారి ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇస్తాను అని చెప్తాడు. ఇంకా పిల్లలు తింటారో లేదో మనకైతే తెలియదు కదా, పెట్టి పంపిస్తాం. కానీ ఆమ్లెట్కి కూడా కలుపుతున్నానండి. వాడికి ప్లెయిన్ ఆమ్లెటే ఎక్కువ వేస్తాను, ఉల్లిపాయ గట్ల వేయకోకుండా ప్లెయిన్ ఆమ్లెట్ వేసేస్తాను. మార్నింగ్ కదా, ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉండాలంటే అవదనేసి ప్లెయిన్ ఆమ్లెటే వేసాను. ఆమ్లెట్ అయితే బాగా ఇష్టంగా తింటాడండి. చికెన్ కూడా తినడు అంత ఇష్టంగా, ఆమ్లెట్స్ ఎగ్ అంటే తింటాడు. తిన్న తర్వాత చూసారా, ఆమ్లెట్ అయితే కాలుతుంది. ఇన్ని బాక్సులు పెట్టాలండి వాడికి. స్నాక్స్ 2 బాక్సులు, లంచ్ బాక్సులు 2, ఇవన్నీ పెట్టి పంపించాలి. ఒక నాప్కిన్, స్పూన్ అవి కూడా ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత రైస్ ఉడకగానే దాని మీద అయితే నెయ్యి గిన్నె పెట్టేస్తానండి. నెయ్యి అయితే వేడవుతుంది అనేసి. ఇడ్లీ కూడా పెట్టేశాను. అవుతుంది, ఒక 10 మినిట్స్ అయితే ఇడ్లీ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇవాళ మంగళవారం కదా, గుడికైతే వెళ్దాం అనుకుంటున్నామండి. పని అయిన తర్వాత వెళ్దాంలే అనేసి అనుకుంటున్నాను. సామాలమ్మ గుడి అనేసి ఇక్కడ పక్కన ఆంటీ వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళతో పాటు అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అయితే కొంచెం బౌల్లోకి అయితే కొంచెం పెరుగు కూడా పెడతానండి. వాడికి ఉట్టి పెరుగు తింటాడు. సమ్మర్ కదా, బాగా ఎండ ఉంటుంది అనేసి కొంచెం పెరుగు వేస్తాను. పెరుగులో కొంచెం సాల్ట్ ఇస్తే తిన్న తర్వాత, ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత వాడి తినేస్తాడు పెరుగు. పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఇక్కడ ఉడికిపోయిందండి మెత్తగా. పప్పు తాలింపు పెట్టేసి వాడికి స్నాక్స్ బాక్సులు అయితే టిఫిన్ బాక్సులు అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. వాడు లెగ్గానే స్నానం చేయించి టిఫిన్ పెట్టేస్తాను వాడికి. మార్నింగ్ 6కి అలా లెగుస్తానండి. 6కి అలా లేసేసరికి 7:30కి అంతా నా పని అయితే అయిపోతుంది, లంచ్ టిఫిన్ అంతా. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా చేసుకుంటానండి. గిన్నెలు గట్లా ఉంటాయి కదా, ఇడ్లీ వేసామంటేనే గిన్నెలు చాలా ఉంటాయి, అవన్నీ తోముకునేసరికి అయిపోతుంది. ఏ టిఫిన్ వేసినా అంతేనండి. ఇడ్లీ అంటే గిన్నెలు ఉంటాయి, దోశలు వేయాలంటే నుంచొని వేయలేము.
నెక్స్ట్ అయితే పప్పు అయితే అయిపోయిందండి. పప్పు అయితే బాగా వచ్చింది, ఆ రోజు తిన్నాము. సరే నైట్కి ఇవి అప్పడాలు ఏమన్నా వేయించుదాం అనుకుంటున్నాను. నైట్కి అయితే అవి చేస్తాను. ఇంకా బాబు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇల్లు అది మాపు పెట్టుకోవాలండి. ఆమ్లెట్ వేసానని చెప్పాను కదా, మళ్ళీ గుడికి వెళ్తాం అనేసి ఇల్లు అయితే మాపు పెట్టుకుందాం అనుకుంటున్నాను. పాలు అయితే కాగబెట్టేసానండి, పెరుగు తోడు పెడదాం అనేసి వాడికైతే టిఫిన్ పెడుతున్నాను. గుడికి అయితే వెళ్ళిపోయామండి. ఇల్లంతా క్లీన్ అప్ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళిపోయాను. సామాలమ్మ గుడి అంటండి, చాలా బాగుంది గుడి అయితే. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. ఇక్కడ ఏదో అమ్మవారి పండుగ కూడా జరుగుతుందంటండి. ఇక్కడ 15 ఇయర్స్కి ఒకసారి వస్తుందంట. ఈ ఇయర్ అయితే వస్తుంది ఆ పండుగ. బాగా చేస్తారంట, ఎప్పుడు మార్చి నెలలో వస్తుంది. తర్వాత ప్లేస్ కూడా బాగుండిందండి, ఓపెన్ ప్లేస్ గట్లా ఉండింది. గుడికి వెళ్ళి కూర్చుంటే అలా ప్రశాంతంగా ఉండిందండి ఆ రోజు. ఇది వచ్చేసి నైట్ అండి. నైట్ మా బాబుకి అన్నం పప్పు వేసేసి పెడుతున్నాను. వాడికి కలిపేసి ఇస్తే తినేస్తాడండి, స్పూన్ వేసుకొని. నచ్చితే తింటాడు, లేదు అంటే వాళ్ళ డాడీ వచ్చే వరకు అలా కూర్చుంటాడు.